నామానికి స్తోత్రములు. అందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ఆయన మాటలను ధ్యానించే భాగ్యము ఈ జనవరి మాసంలో మరి ఒక దినమున దేవుడు మనకు అనుగ్రహించారు. అందరిని బట్టి దేవునికి కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేయడానికి ముందుగా ప్రార్థించుకుందామా? లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మరి ఒక సూర్యోదయమున మీ పాదముల చెంతకు మేమందరము కలిసి వచ్చి మీ బిడ్డలముగా మీ వాక్యమును ధ్యానించుచుండగా మమ్మలను సరిచేసే మీ వాక్యమును ప్రభువా మాకు మీరు అందించి మా హృదయములను సరిచేసి మీరు వాడుకునేటువంటి పాత్రగా, మీకు యోగ్యమైన పాత్రలుగా మేము జీవించినట్లు మాకు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ రిఫార్మ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్కు ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా మీరు ఆత్మీయ మేలులను పొందుచున్నట్టయితే దానిని మీరు కామెంట్స్ రూపంలో తెలియపరచవలసిందిగా ప్రభు నామంలో కోరుతున్నాను. అంతేకాకుండా మీరు పొందిన ఆత్మీయ మేలులు ఇతరులు కూడా పొందినట్లు వారికి ఈ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. holy garments or priestly garments, ఈ యాజకులు వారి యొక్క వస్త్రధారణను గురించి, వారి యొక్క పనిని గురించి, ద వర్క్ దే హ్యావ్ టు డూ, దాని గురించి మనం నిర్గమకాండం గ్రంథం 28వ అధ్యాయంలో ధ్యానం చేస్తూ ఉన్నాము. మనమందరం కూడా వస్త్రధారణకు చాలామంది ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇస్తూ ఉంటాం. To have a good dress or to put on a good attire is very much appreciable. చక్కగా మంచిగా వస్త్రధారణ చేసుకున్నప్పుడు, especially when we are going to the church and when we are meeting many people, first appearance మన వస్త్రధారణను బట్టి ఉంటుంది. అయితే ఈ వస్త్రధారణ ఇక్కడ ప్రీస్ట్లీ గార్మెంట్స్ గురించి ఎందుకు చెప్తూ ఉన్నారంటే, నాట్ దట్ ద ప్రీస్ట్ హ్యాస్ టు లుక్ డిఫరెంట్ ఇన్ దిస్ వరల్డ్లీ సింబాలిజం. ఈ ప్రపంచం దృష్టిలో ప్రీస్ట్స్ అనేటువంటి వారు ఈ విధంగా కనిపించాలని కాదు, కానీ అన్నింటికీ కూడా ఆత్మీయ అర్థం ఉంది. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చేటప్పుడు కీర్తనకారుడు 96వ కీర్తన 9వ వచనంలో పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి అని అంటాడు. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హాలీనెస్ అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూస్తాం. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హాలీనెస్. అలాగే పీటర్ మనకు ఫస్ట్ పీటర్ చాప్టర్ 3 చూసినట్టయితే, ఫస్ట్ పీటర్ చాప్టర్ 3లో ఒక మాట అంటాడు. 4వ వచనం చదువుదాము. సాధువైనట్టియు మృదువైనట్టియు నైన గుణము అను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము, అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అదేంటి? అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిన వారంగా మనం ఉండాలి అంటే అక్షయాలంకారం గల హృదయపు అంతరంగ స్వభావం మనకు అలంకారంగా ఉండాలి. దేవుని యొద్దకు వచ్చేటువంటి వారు పరిశుద్ధమైన రీతిలో రావాలి. పరిశుద్ధతను కలిగి ఉంటేనే తప్ప దేవుని యొక్క సన్నిధిలోనికి మనం ప్రవేశించలేము, దేవునితో సహవాసం చేయలేము.
మన హృదయంలో పాపం దాగి ఉన్నట్లయితే దేవుని యొద్దకు మనం వెళ్ళే పరిస్థితి ఏమాత్రంలో కూడా ఉండదు. అందుకనే ఆల్టర్ దగ్గర, బలిపీఠం దగ్గర యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క రక్తం చేత మనలను విమోచిస్తారు అని తెలియచేయడానికే ఆ బలిపీఠం యొక్క నిర్మాణాన్ని దేవుడు చేయించాడు. ఆ తర్వాత హాలీ ప్లేస్, ఆ తర్వాత హోలీ ఆఫ్ ద హోలీస్కి మనం వెళ్తాము. ఇదంతా కూడా మనం ఇంతకుముందు ధ్యానం చేసి ఉన్నాము. నిన్నటి దినమందు మనం అనుకున్నది, ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యంగాను యాజకులనుగాను చేశారు అని అనుకున్నాము. అది ఫస్ట్ 3 verses నిన్నటి దినమందు ధ్యానం చేసాం. 4th verse నుంచి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. పథకము, ఎఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అంటే దేవుడు కొందరిని అహోలియాబ్ను, తర్వాత బెజాలేలు అనేటువంటి వానిని, ఇద్దరిని, బెజాలేలేమో యూదా గోత్రం వాడు, అహోలియాబ్ ఏమో దాను గోత్రం వాడు, వీరికి జ్ఞాన హృదయం కలిగినటువంటి ఆత్మను ఇస్తాను, నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులకు అందరికీ ఆజ్ఞ ఇమ్ము అని అంటున్నాడు కదా. సో he set apart a few people and these people will be making the priestly garments. ఎఫోదు అంటే ఇట్స్ లైక్ an apron like garment, పైనుంచి క్రింది వరకు ఉండేటువంటి ఒక యాప్రన్ లాంటి వస్త్రధారణ. ఇదేంటంటే దిస్ ఈస్ ద సింబాలిజం ఆఫ్ ద హై ప్రీస్ట్ క్రైస్ట్ జీసస్. జీసస్ ఈజ్ అవర్ హై ప్రీస్ట్. ఈ హలోక సంబంధమైన యాజకులు తప్పిదములు చేసేవారిగాను, లోపములు కలిగిన వారిగాను, అహరోను గురించి మాట్లాడుకున్నాం కదా నిన్నటి దినమందు. He had so many flaws. ఒక గోల్డెన్ క్యాఫ్ని తయారు చేసి ఇజ్రాయేలీలందరూ సజీవుడైన దేవునికి మొక్కకుండా ఈ దూడకు మొక్కేలాగా చేశాడు. ఇట్స్ ఎ బిగ్ బ్లండర్. తర్వాత ఎప్పుడైతే నువ్వు ఎందుకు ఇలా చేశావు అన్నప్పుడు కూడా మోసెస్ ఆయనను ప్రశ్నించినప్పుడు తాను నిందని ప్రజల మీదకి, ఈ ప్రజలు దుర్మార్గులు అంటే దుర్మార్గులైన వారికి దేవుని యొక్క మార్గాన్ని తెలియపరచాలి కానీ విగ్రహారాధనలోనికి దించకూడదు కదా. అలాగే మోసెస్ మీద మిరియంతో కలిసి గర్వించి వ్యతిరేకమైన మాటలను మాట్లాడాడు. అప్పుడు దేవుడు ఆ మిరియాముకు తెల్లటి హిమము వంటి కుష్ఠరోగమును కలిగించారు. అప్పుడు మిరియామును చూసినప్పుడు మేము పాపం చేశాము, ఈ పాపం మా మీదకి రాకుండా చెయ్యి అని అప్పుడు రిపెంట్ అవుతూ ఉన్నాడు. ఇలాగా అన్నీ కూడా లోపాలు కలిగినటువంటి అహరోనునే దేవుడు యాజకునిగా ఏర్పరచుకున్నప్పుడు మనలను కూడా మన యొక్క బలహీనతలు ఎరిగినప్పటికీ, మనకు బలహీనతలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా సరిచేసి దేవుని బిడ్డలంగా మనం జీవించడానికి, ఆయన ప్రతినిధులంగా, ప్రీస్ట్స్గా ఉండటానికి ఆయన మనలను రాజులైన యాజక సమూహంగా చేసుకున్నారు అని మనం చదువుకుంటున్నాము. సో ఇక్కడ మనం చూస్తున్నది ప్రీస్ట్లీ గార్మెంట్స్. ఇందులో ఆ ప్రీస్ట్కి ఉండవలసినటువంటి క్వాలిటీస్ అనేవి హై ప్రీస్ట్ క్వాలిటీస్ని మానవుల హై ప్రీస్ట్, హ్యూమన్ హై ప్రీస్ట్కి హెవెన్లీ హై ప్రీస్ట్ అయిన యేసు ప్రభు నాకు వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదివినట్లయితే, Hebrews chapter 4 verse 14. Let's see 14th verse. ఆకాశం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివానిగా ఉన్నాడు. మనమైతే పాపంతో జీవించేటువంటి వారం, పాపపు లోకంలో ఉంటూ ఉన్నాం.
అయితే యేసు ప్రభువు ఈ లోకంలోనికి మానవావతారిగా వచ్చి జీవించినప్పటికీ ఆయన పాపం లేని వానిగా ఉన్నాడు. ఈవెన్ పైలట్ వాస్ టెల్లింగ్ దిస్. జడ్జిమెంట్ సీట్లో కూర్చున్న పొంతి పిలాతు కూడా ఇతని యందు సిలువ మరణం వేయడానికి తగినటువంటి శిక్ష, తగినటువంటి నేరం ఏమీ కనిపించడం లేదు అని అంటున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువులో పాపం లేదు. అది మనకు స్పష్టంగా హై ప్రీస్ట్ ఎలా ఉండాలి అనేది బోధిస్తున్నాడు. సో when we become the priests of the Lord, we must also live in this world without sin. పాపమును మనము దగ్గరకు చేరనివ్వకుండా దేవునికి అనుకూలమైన వారంగాను, దేవునితో సహవాసం కలిగిన వారంగాను జీవించాలి అంటే పరిశుద్ధులంగా జీవించాలి అని తెలియజేస్తూ ఉంది. అలాగే 7:26లో కూడా మనం చూసినట్టయితే పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. వర్స్ 26 చదివాను, 7:26. సో మిక్కిలి హెచ్చైన వాడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. He is all sufficient high priest unto us. సో ఒక హై ప్రీస్ట్ అంటే ఈ విధంగా ఉండాలి. ప్రీస్ట్స్ కూడా హై ప్రీస్ట్స్ లాగానే ఉండాల్సి ఉంటుంది. ఇందులో ఒక ఎఫోదును తయారు చేయమని చెప్పాడు. 4 నుంచి 6 వరకు చూసినట్టయితే పథకము, ఎఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు, వారు కొట్టవలసిన వస్త్రాలు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారిని సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను. అందులో మనకు కలర్స్ కూడా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ 4 కలర్స్ ఉన్నాయి. బంగారు, నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల నూలును సన్న నారను తీసుకొని బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల ఎఫోదును పేనిన సన్నని నారతో చిత్రకారుని పనిగా చేయవలెను. ఇప్పుడు ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత దేవుడు 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో వారికి యానిమల్ స్కిన్స్ని తొడిగించాడు. చర్మపు చొక్కాయిలను చేసి ఏదెను వనంలో నుంచి బయటకు పంపించేశాడు. సో ఆయన మనకు ఏం ధరించుకోవాలో అనుగ్రహించేవాడు. మనకు మాథ్యూ చాప్టర్ 6:31లో మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, దేవుని రాజ్యమును నీతిని వెదకండి, మీకు అప్పుడు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి అని చెప్పారు కదా. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి అనే చింత కన్నా దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మనం వెదికినట్లయితే అప్పుడు మనకు అవన్నీ కూడా ఆయనే అనుగ్రహిస్తారు. ఇంకా రెవల్యూషన్ చాప్టర్ 3:5లో జయించువానికి నేను ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. సో ఈ తెల్లని వస్త్రం అంటే నీతి వస్త్రం, రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఇంకా మనము ఈ వస్త్రం లేకుండా, విదౌట్ దిస్ గార్మెంట్, పెండ్లి వస్త్రం లేకుండా ఒకడు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో పెండ్లి వస్త్రం లేకుండా ఒకడు వచ్చేసాడు ఆ విందులోనికి. వచ్చినప్పుడు వాడిని ఏం చేశారు అంటే మాథ్యూ చాప్టర్ 22లో చూసినట్టయితే చాప్టర్ 22లో వాడిని ఏం చేశారు అంటే పండ్లు let us see verse 13. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అని చెప్పాడు. సో he will be thrown out. ఎక్కడికి? చీకటిలోనికి త్రోసివేయాలి, వెలుపటికి చీకటిలోనికి త్రోసివేయాలి. సో విదౌట్ ద గార్మెంట్ we are people of darkness. ఈ గార్మెంట్ ఆఫ్ రైచియస్నెస్ లేకుండా ఉన్నట్లయితే మనం
we are nothing, we are dark, we are completely dark. మనలో సత్యం ఉండదు, వెలుగు ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనలో ఉన్నట్టయితే మనలో వెలుగు ఉంటుంది, సత్యం ఉంటుంది, ఆయన మనకు అనుగ్రహించే జీవం ఉంటుంది. అప్పుడు మనం ఆయన మార్గంలో నడుస్తాం. మనకు తెలుసు వీటి యొక్క ఈ రంగుల యొక్క సాదృశ్యం ఏంటో. గోల్డ్ అంటేనేమో దైవత్వానికి జ్ఞాపికగా ఉంటుంది, చిహ్నంగా ఉంటుంది, డివినిటీకి. బ్లూ ఇస్ ద సింబల్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ పర్పుల్ ఇస్ ద సింబల్ ఆఫ్ రాయల్టీ. హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. Red is the symbol of the sacrificial blood of Christ Jesus. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రశస్తమైన రక్తాన్ని మనకు సూచిస్తుంది. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు 7వ వచనంలో? చిత్రకారుని పనిగా చెయ్యాలి అంటున్నాడు, చిత్రకారుని పనిగా. సో ఈ ప్రీస్ట్లీ గార్మెంట్స్ ఒక చిత్రకారుని పనిలాగా ఉండాలి. విచిత్రమైనటువంటి 8వ వచనంలో చూస్తే ఇందులో మనం చూస్తే మరియు ఎఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమై ఉండాలి, బంగారుతో నీలధూమ్ర రక్తవర్ణముల నూనెతో పేనిన సన్న నారతో కుట్టాలి. సో విచిత్రమైన దట్టి ఇక్కడ 8వ వచనంలో చూస్తున్నాము. 6వ వచనంలో చిత్రకారుని సన్నని నారతో చిత్రకారుని పనిగా చేయాలి. మనం ఇట్ షుడ్ బి లైక్ ఫైన్ వర్క్మన్షిప్ అని చదువుకుంటాం ఇంగ్లీష్లో, ఫైన్ వర్క్మన్షిప్. ఇఫ్ యు సీ Psalm 139 verse 4, 139:4 చదివితే ఇక్కడ ఏమంటున్నాడు? 14వ వచనంలో చూస్తే నీవు నన్ను verse 14, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిత్రమైన రీతిలో దేవుడు మనలను నిర్మించాడు. ఆ ముందు 13 కూడా చదివితే నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే అని చెప్తూ నీవు నన్ను కలుగజేసిన విధం ఇది చిత్రమైన విధం. సో చిత్రకారుని పనిలాగా లైక్ ఫైన్ వర్క్మన్షిప్ లాగా చేయాలి అని అంటున్నాడు. సో మన యొక్క జీవితములను దేవుడు చిత్రమైనటువంటి రీతిలో తయారు చేశారు. మన యొక్క పుట్టుక నుంచి మొదలుపెట్టినట్టయితే మన జీవితం అంతా కూడా చిత్రమైన పనితనంతో కలిగి ఉంటుంది. వెన్ వి లుక్ ఎట్ అవర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్, అవన్నీ కూడా చాలా చిత్రమైనవి. అవి చేసే పనులు ఎంతో చిత్రంగా అనిపిస్తాయి. ఒక చిన్న ప్రాబ్లం వస్తే దానిని రెక్టిఫై చేయడానికి మనకు మెడికల్ డాక్టర్స్ ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. కానీ మనలను నిర్మించిన మన సృష్టికర్త అయిన దేవుని యొక్క క్రియేటివిటీ మన యొక్క బాడీ పార్ట్స్లో, వాటి ఫంక్షనింగ్స్లో మనం ప్రతిదినము చూస్తూనే ఉంటాము. అయినప్పటికీ కూడా అంత సృజనాత్మక కలిగిన మన దేవుని స్తుతించకుండానే మనం దినాలన్నీ కూడా గడిపేస్తున్నాం, సంవత్సరాలన్నీ కూడా గడిపేస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు, క్రియేటివ్ గాడ్ మనలను సృజించాడు తన స్వహస్తాలతో. కనుక ఆయనను మనం ఎంతగా స్తుతించి ఆరాధించినా కూడా ఆయన యొక్క రుణమును మనం తీర్చుకోలేము. సో we know the symbolism of these colors కదా. 7వ వచనంలో ప్రీస్ట్ అనేటువంటి వాడు 2 అంచుల యందు కూర్చోవాడు, 2 భుజఖండములు దానికి ఉండాలి, అంటే ఎఫోదుకు అట్లు అది సమకూర్చబడి ఉండును. 2 అంచుల యందు కూర్చోబడు 2 భుజఖండములు, అంటే 2 షోల్డర్ స్ట్రాప్స్ ఉండాలి, 2 షోల్డర్ స్ట్రాప్స్. అలాగే 12వ వచనంలో కూడా మనం చూస్తే
అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఎఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకం కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును అని అంటున్నాడు. సో ద ప్రీస్ట్ ఈస్ కాన్స్టెంట్లీ కనెక్టెడ్ విత్ పీపుల్ బేరింగ్ ద 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. అనగా 12 గోత్రముల వారిని ఇటుపక్కన ఆనిక్స్ స్టోన్స్తో, ఇక్కడ మనకు తెలుగులో దానిని పచ్చలు అని అంటాము. ఆనిక్స్ లేత పచ్చలు. 9వ వచనంలో చూస్తే లేత పచ్చలు అంటే, ఇక్కడ పచ్చ అని అంటే మనం పచ్చగా ఉంటుంది అని అనుకుంటాం, కానీ ఇట్ ఈస్ అన్ ఆనిక్స్ స్టోన్. ఆనిక్స్ స్టోన్ అంటే ఇట్ ఈస్ ఎ బ్లాక్ స్టోన్. దానికి కూడా సాదృశ్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు లేని జీవితాలు చీకటిమయమైన జీవితాలు. అందుకనే ఇప్పుడు ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ట్రాప్డ్ ఇన్ డార్క్నెస్ బికాస్ ఆఫ్ ఆడమ్స్ సిన్. ఆదాము చేసిన పాపం వలన మానవులందరూ కూడా పాపంలో చిక్కుబడిపోయారు, చీకటిలో చిక్కుబడిపోయారు. అందుకని 2 ఆనిక్స్ స్టోన్స్ని తీసుకొని 2 పచ్చలు తీసుకొని దాని మీద 6 ఒకవైపు 6 ఇంకొక వైపు 10వ వచనం చూస్తే, ఒక రత్నం మీద వారి పేర్లలో 6, 2వ రత్నం మీద తక్కిన 6 పేర్లు. అంటే 6 ట్రైబ్స్, 12 గోత్రాల్లో 6 గోత్రాలు ఒకవైపు, ఇంకొక వైపు 6 గోత్రాలు, మొత్తంగా 12 గోత్రాల వారి యొక్క పేర్లను దాని మీద రాయాల్సి ఉంటుంది. సో ఇతను తన యొక్క భుజం మీద వాటిని భరిస్తాడు. అంటే మానవుల యొక్క పాపభారం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు భరిస్తాడు అని యెషయా గ్రంథంలో మనకు యెషయా భక్తుడు చేసినటువంటి ప్రవచనము 9వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుంది? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది అని అంటాడు. ఆయన భుజముల మీద, భుజములు ఆన్ ద షోల్డర్స్. 9:6 చదువుతున్నాను. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. సో దట్స్ ద రీజన్ వై ద ప్రీస్ట్స్ or the priestly garment will have 2 onyx stones inscribed with the names of the 12 tribes of Israel, 6 on each side, and he will be bearing the burden of these 12 tribes on his shoulders. Tana భుజముల మీద వాటిని భరిస్తూ ఉంటాడు అని మనము ఇక్కడ చదువుకుంటున్నాము. So all the people who are trapped in darkness will be borne by the priest. అలాగే యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకునిగా మన భారమంతా కూడా మోసాడు. If you read chapter 53 of Isaiah, we see all the things that is being explained about how Jesus Christ suffered for the sinners. పాప ప్రాయశ్చిత్త కార్యమును చేయడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా మనుషులు చూడనొల్లని వానిగా కూడా ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు భక్తుడైన యెషయా. ఇప్పుడు what happened to the Israelites is they are trapped in darkness. In the same manner the whole mankind is trapped in darkness. అందుకే జాన్ మనకు 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను అని అంటాడు. ఇంకా 3వ అధ్యాయం 19వ వచనంలో వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. See, the Lord God himself came onto Mount Sinai. సినాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా ఆయన యొక్క ప్రభావమును చూశారు. ఆ వెలుగును చూస్తున్నారు, మెరుపులు చూస్తున్నారు, అన్ని చూస్తున్నప్పటికీ కూడా వారు దానిని గ్రహింపలేకపోతున్నారు, చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు.
దానికి సాదృశ్యంగా 2 పచ్చల మీద వారి యొక్క పేర్లను రాయాలి అని చెప్పారు. So this is the symbolism that Christ Jesus is gonna bear all the sin of the human beings అని. కనుక if we are still turning to the sinful things, ఇశ్రాయేలీయుల వలె మనం కూడా మన పితరుల వలె ఇంకా పాపపు కార్యముల వైపు, ఈ లోకపు కార్యముల వైపు, చీకటి కార్యములలో ఎంగేజ్ అయ్యి ఉన్నట్టయితే వీఆర్ స్టిల్ లవింగ్ డార్క్నెస్ రాదర్ దాన్ లవింగ్ ద లైట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. దిస్ హ్యాస్ టు బి రెక్టిఫైడ్. ఇది ఖచ్చితంగా సరిచేసుకోవాల్సిన విషయం. ఇంకా మనం దేవుణ్ణి నమ్ముకున్నామని, రక్షింపబడ్డామని మనం క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు ఇంకనూ లోక సంబంధమైన జీవితాన్నే జీవిస్తూ ఉంటే మనం వెలుగుమయమైన జీవితాన్ని ఎలాగా ఇతరులకు మనం ప్రదర్శించగలుగుతాం, మాదిరికరంగా ఎలా ఉండగలుగుతాం? కనుక దీని నుంచి మనం విడుదల పొందాలి అంటే యేసుక్రీస్తు అనే వెలుగు దగ్గరకు మనం రావాలి. 11వ వచనం చదువుతున్నాను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కెడి వాని పనిగా 2 రత్నముల మీద ఇశ్రాయేలీయుల పేర్లను చెక్కి బంగారు జవలతో వాటిని పొదగవలెను. ఇప్పుడు ఈ బ్లాక్ స్టోన్స్ కదా, ఆనిక్స్ స్టోన్స్, వాటి మీద వారి పేర్లను పొదగాలి అని చెప్తున్నాడు కదా. అది దేంతో చేయాలి? బంగారు జవతో వాటిని పొదగాలి అంటున్నాడు. గోల్డ్ షోస్ దట్ all the people of God are precious unto him. గోల్డ్ అనేది బంగారం ఒక ప్రశస్తమైన మెటల్ కదా. సో అటువంటి గోల్డ్తో వారి యొక్క పేరుల్ని దాని మీద పొదగాలి అని అంటే దిస్ షోస్ ద సింబాలిజం ఆఫ్ డివినిటీ లివింగ్ విత్ హ్యూమానిటీ. కనుక పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే పాపమును విడిచిపెట్టి ఆయన దగ్గరకు వస్తేనే ఆయనతో సహవాసం చేయగలుగుతాము. అదర్వైజ్ వీ కెన్ నాట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ ద లార్డ్, ద హోలీ గాడ్. కాబట్టి ఈ ఆనిక్స్ దే ఆర్ రెస్టెడ్ ఇన్ ద ఫిలిగ్రీ సెట్టింగ్స్ ఆఫ్ గోల్డ్. ఫిలిగ్రీ సెట్టింగ్స్ ఆఫ్ గోల్డ్ అంటే బంగారు జవులతో వాటిని పొదగాలి అని అంటాడు. దేవుడు మనలను తన యొక్క అరచేతులలో చెక్కుకొని ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఐజయా 49:16 చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని అంటున్నాడు. హీ హాస్ inscribed our names on the onyx stones with the filigree of gold. బంగారు జవతో రాసి పెట్టమని చెప్తున్నాడు కదా, పొదగమని చెప్తూ ఉన్నాడు. అలాగా దేవుడు మనలను, మన పేర్లను ఆయన అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. సో ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్ యూ మస్ట్ కమ్ టు హిమ్ లివింగ్ ఆల్ ద డార్క్నెస్ అసైడ్. మనలో ఉన్న పాపపు క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఎప్పటికప్పుడు పరిశుద్ధులంగా మారితేనే we will be able to enjoy his fellowship. లేకపోతే we will always try to find satisfaction in the worldly things where you will never get satisfaction. Insatiable desires తో ఈ లోకంలో ఉన్న ఆశలు, లోకాశలు, శరీరాశలు, వీటన్నిటితో మనం నింపబడి ఉంటే దేవుని యొక్క వెలుగును మనం అనుభవించలేము. ఆయన మనకు అనుగ్రహించే పరిశుద్ధతను మనం అనుభవించలేము. పరిశుద్ధంగా మనం జీవించటంలో ఉన్న ఆ గొప్పతనాన్ని ఎప్పటికీ కూడా అభ్యసించలేము. అందుకే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు రక్తంలో మనలను ఎల్లప్పుడూ కూడా కడగడానికి అది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ప్రివిలేజ్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. 13వ వచనం, యెహోవా సన్నిధిని వారి పేర్లు భరించును, మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో 2 గొలుసులను చేయవలెను. సూత్రం వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జనులకు తగిలింపవలెను.
మేలిమి బంగారం, గోల్డ్ చైన్స్ హెల్డ్ ఆన్ ద షోల్డర్ పీసెస్ టుగెదర్. 2 షోల్డర్ పీసెస్ ఉన్నాయి కదా, ఇటు ఒకటి ఇటు ఒకటి ఉంటుంది. ఇక్కడ 6 పేర్లు ఒకవైపు, 6 గోత్రముల వారి యొక్క పేర్లు ఇంకొక వైపు. ఈ రెంటిని కూడా బంగారు గొలుసులతో కలిపి వాటిని ఒకటిగా చేయాల్సి ఉంటుంది. దిస్ గోల్డ్ చైన్ ఈస్ క్రైస్ట్ జీసస్ హిమ్సెల్ఫ్, and he has the power to keep us united with God, and he has the power to overcome Satan and darkness. పాపము నుంచి, శాపం నుంచి, సాతాను నుంచి విడిపించగలిగిన శక్తి యేసుక్రీస్తు ప్రభువుకే ఉంది. He will never let us go into this world. మనలను ఆయన 2 అంచులను ఏ విధంగా అయితే మేలిమి బంగారు గొలుసులతో కలిపి ఉంచుతాడో అలాగా మనలను, మానవాళినంతటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనలను ఏకంగా చేసి మనలను విడిచిపెట్టకుండా ఉంటాడు. అందుకే జాన్ చాప్టర్ 10 verse 28 and 29 verses యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను వాటికి అంటే గొర్రెలంటే వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఆయన పిల్లలకు నిత్య జీవమును ఇచ్చుచున్నాను. వాటికి నేను నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. we will not perish but have everlasting life. అదే కదా John 3:16 మనకు చెప్తోంది. we will have everlasting life. నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. so we will not perish, we will not be destroyed by the enemy. in fact we will be held together with God through Christ Jesus. ఇంకా ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అందుకే ఆ 2 అంచులను గోల్డెన్ చైన్స్తో, మేలిమి బంగారు ప్యూర్ గోల్డ్తో చైన్స్ని తయారు చేసి ఆ రెంటిని కూడా కలపాలి అని అల్లిక పనిగా కలపాలి. అల్లిక we have to be entwined with God. ఇది ఎట్లా అంటే జాన్ చాప్టర్ 15 ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు కదా. సో if we are in him, if we are entwined with him, ఆయనతో మనం అల్లిక పనిగా ఉండవలసి ఉంటుంది. సో మనం 4వ వచనం చదువుతున్నాను, 15:4. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. సో మనం అలాగా ఫలించటం వలన తండ్రి యొక్క నామం మహిమపరచబడుతుంది. మీరు బహుగా ఫలించటం వలన, 8వ వచనం, నా తండ్రి మహిమపరచబడును. అనగా ద్రాక్షవల్లిలో మనం తీగెలుగా ఎల్లప్పుడూ కూడా, ద్రాక్షవల్లిని మనం చూస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎంట్వైన్డ్, ఇట్స్ ఎ క్లైమర్. కనుక ఎప్పుడు కూడా అది తీగలన్నీ కూడా ద్రాక్షవల్లితోనే అంటుకట్టబడి ఉంటాయి. అలా ఉంటే ఆయన యొక్క సారం అంతా, ఆయన అట్రిబ్యూట్స్ని మనం సంతరించుకుంటాం, ఆయన పరిశుద్ధతను మనం సంతరించుకుంటాం, ఆయన మనకు అనుగ్రహించే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. ఈ విధంగా ఆయనతో కలిసి మనం జీవించడానికి దేవుడు ఇటువంటి గొప్ప ఏర్పాటును యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు చేశారు అన్న విషయాన్ని తెలియపరచడానికి ఈ ఎఫోదులో ఉన్నటువంటి ఈ పార్ట్స్ అన్నింటినీ కూడా మనకు explain చేస్తున్నారు. We will be continuing from verse 15 tomorrow. Let us pray. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా రక్షక, మీలో మేము నిలిచి ఉంటేనే కానీ మేము ఫలించే వారంగా ఉండము అని తెలియపరుస్తూ ఉన్నారు. ఈ ఎఫోదు యొక్క 2 అంచులను ఏ విధంగా అయితే గోల్డెన్ చైన్స్తో కలిపి ఎంట్వైన్ చేయబడి ఉన్నాయో అలాగా మా జీవితములన్నీ కూడా క్రీస్తు ప్రభువు ద్వారా నాయన ఏకము చేయబడ్డాయి కనుక
తండ్రికిని మాకును యేసు క్రీస్తు ప్రభు మీడియేటర్గా ఉండి ఆయన మమ్ములను మీతో అనుసంధానం చేశారు. మీతో మేము నాయన అల్లిక పనిలాగా ఉండునట్లు, ఎంట్వైన్ అయ్యి ఉండునట్లు, తీగలగా మేము ద్రాక్షవల్లిలో అంటుకట్టబడి ఉండునట్లు మాకందరికీ కూడా సహాయమును అనుగ్రహించుమని, ఏ చీకటి ఏ లోకపు కార్యములు మమ్మలను నాయన ఆకర్షించుచున్నాయో వాటన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవునితో నిజమైన సహవాసం, నిత్యమైన సహవాసం ఎల్లప్పుడూ కలిగి ఉండునట్లు మాకు సహాయము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క కృపను బట్టి మనందరం కూడా యేసు క్రీస్తు ప్రభు అనే ద్రాక్షవల్లిలో అంటుగట్టబడిన వారంగా ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క యాట్రిబ్యూట్స్ని మనం అనుభవించగలిగే వారంగా, మనలో ఇన్కల్కేట్ చేసుకునే వారంగా ఉండునట్లు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.